అందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో పత్తి విత్తనాల గురించి అయితే తెలుసుకుందాం. మెయిన్గా వచ్చేసి నాకు ఉద్దేశం ఏంటంటే నేను కొన్ని 10 రకాలు కానీ కొన్ని 2 రకాలు కానీ కొన్ని 5 రకాలు కానీ ఈ పత్తి విత్తనాల గురించి చెప్పడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్లో దానికి డిమాండ్ బాగా పెరిగి చాలామంది రైతులు వెళ్ళి దాన్ని అడగడం వల్ల వాళ్ళు ఉన్నా కూడా లేదని చెప్పి ఎక్కువ మొత్తంలో ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. కాబట్టి రైతులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో నుంచి మనం ఏం చేస్తామంటే పార్ట్ 1, పార్ట్ 2, 3, పార్ట్ 4 కూడా చేయడానికైతే ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా కంపెనీలు మంచి విత్తనాలే ఇస్తున్నాయి, మంచి సీడ్సే ఉన్నాయి. మెయిన్గా వచ్చేసి దిగుబడి అనేది ఒకసారి ఆలోచించండి. మనము ఏదో ఒక విత్తనం వేసినంత మాత్రాన అది ఎక్కువ మొత్తంలో మొత్తం ఒకటేసారికి అది వేసినంత మాత్రాన దిగుబడి అనేది ఎక్కువ మొత్తంలో రాదు. దానికి వాతావరణం సహకరించాలి, నేల బాగుండాలి, రైతు మెయింటెనెన్స్ బాగుండాలి. ఈ అన్నీ కలిస్తేనే మనకు దిగుబడి అనేది ఎక్కువ మొత్తం రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. కానీ మనం ఒక ప్యాకెట్ వచ్చి 1500 పెట్టి తీసుకున్నంత మాత్రాన మనకు ఎకరాకు వచ్చేసి 20 క్వింటాలు మాత్రం రాదు. రైతులు ఇది ఒకటి ఆలోచించండి. మనకు నేల బాగుండాలి, మెయింటెనెన్స్ బాగుండాలి, కరెక్ట్ సమయంలో వర్షాలు పడాలి. ఇవన్నీ ఉంటేనే మనకు దిగుబడి అనేది రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నేను గత 2-3 సంవత్సరాల నుంచి పత్తి గురించి వీడియో తీస్తున్నాను. ఏదో ఒక 5-6 రకాల వీడియోలు చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ దానిల గురించి ఎక్కువ మొత్తంలో రేట్లు పెట్టి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నాకు కూడా చాలామంది కాల్స్ చేస్తున్నారు, అన్న ఈ సీడ్స్ దొరుకుతుందా అని. ఆ పేర్లు చెప్పాను కానీ మళ్ళీ చెప్తే కూడా అదొకటి ఇబ్బంది అవుతుంది. కాబట్టి చెప్తున్నాను, అన్ని సీడ్స్ మంచిగానే వస్తాయి. దీంట్లో నేను ఇప్పుడు వీడియోలు చెప్పేది కూడా కొన్ని రకాల వీడియోస్ సీడ్స్ గురించి చెప్తాను. దాంట్లో ఫస్ట్ చెప్పినంత మాత్రాన ఫస్ట్ కాదు, లాస్ట్లో చెప్పినంత మాత్రాన అది బాలిందని కాదు. అన్ని మంచి విత్తనాల గురించే చెప్తాను. మొదటిగా వచ్చేసి చూడండి, మనకు ఇది ఇసుక నేలకు కానీ నల్లరేగడి నేలకు కానీ ఎర్ర నేలకు కానీ అన్నిటికీ బాగా పనిచేస్తుంది. అన్ని వాతావరణానికి సెట్ అవుతుంది. మెయిన్గా వచ్చేసి అన్ని నెలలకు సెట్ అవుతుంది. రణధీర ఈ విత్తనాలు చాలామంది రైతులు వేశారు. పోయిన సంవత్సరం నేను 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఈ రణధీర అనే వెరైటీ కాయ సైజు మీడియం కంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది, పెద్ద లాంగ్ సైజు కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది. పత్తి తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సైడ్ బ్రాంచెస్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో వస్తాయి. అంటే మనకు డిస్టెన్స్ని బట్టి, అంటే మొక్కకు దూరాన్ని బట్టి సైడ్ కొమ్మలు ఈ యొక్క ఫీల్డ్ వీడియోస్ కూడా నా ఛానల్లో ఉంటాయి. ఎందుకంటే ప్రతిదీ చూసినదే చెప్తాను. నేను కూడా కొన్ని చేసినాను, నేను చెప్పేదాంట్లో కూడా నేను చేశాను. ఇది రణధీర అనేది మంచి వెరైటీ. అన్ని నెలలకు సెట్ అవుతుంది. ఇసుక నెలకు సెట్ అవుతుంది, సౌడు నెలకు సెట్ అవుతుంది, ఎర్ర నెలకు సెట్ అవుతుంది, ఈ నల్లరేగ నెలకు సెట్ అవుతుంది. ఈ రణధీర తర్వాత మనకు వచ్చేసి వేదా సీడ్స్ వారి ప్లాటినం. ఈ ప్లాటినం పోయిన సంవత్సరం రావడం అయితే జరిగింది. అంటే చాలామంది రైతులు వేశారు. మనకి రాయచూరుగా కర్ణాటక కానీ మనకు తెలంగాణ, ఆంధ్ర కానీ అన్ని రకాల ఏరియాలో వేయడం అయితే జరిగింది. ఇది కూడా మనకు నల్లరేగడి నెలకు, ఎర్ర నెలకు, ఇసుక నెలలకు మంచిగా సెట్ అవుతుంది. ఇది కాయ సైజు కొద్దిగా చిన్నగా ఉంటుంది, వెయిట్ కూడా బాగా వస్తుంది. ఈ వేదా సీడ్స్ వారి ప్లాటినా ఇది కూడా చాలా మంచి వెరైటీ. దీన్ని కూడా మేము మీ ఏరియాలో మీ దగ్గర ఫర్టిలైజర్ షాప్లో ఎక్కడున్నా వేసుకోవచ్చు. అదేవిధంగా మనకు అంకుర్ సీడ్స్ వారిది సువర్ణ. ఇది సువర్ణ అంకుర్ సీడ్స్ అనేది పోయిన సంవత్సరం కొద్దిగా సీడ్స్ రిలీజ్ చేయలేదు, చేసినా కూడా తక్కువనే వచ్చినా కూడా లాస్ట్ మూమెంట్లో వర్షాలు పడి పెట్టే టైంలో వీళ్ళు అంకుర్ సీడ్స్ వదలడం అయితే జరిగింది మార్కెట్లోకి. ఈ సంవత్సరం కొద్దిగా ముందల్లే వచ్చింది ఈ అంకుర్ సీడ్స్ సువర్ణ. దీంట్లో సువర్ణ అనేది మంచిగా ఉంటుంది. అలాగే 3224 అనేది కూడా వెరైటీ. ఈ 2 వెరైటీస్ కూడా మనకు అంకుర్ సువర్ణ 3224 అనేది వెరైటీ. మీ దగ్గరలో ఎక్కడున్నా తీసుకోండి. చాలామంది అంకుర్ అనగానే కాయ సైజు చిన్నగా ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, వెయిట్ బాగా దిగుబడి రాదనుకుంటారు. కానీ నా వీడియోలో చూడండి, నేను 2-3 వీడియోలు చేశాను దీని గురించి కూడా, అంకుర్ సీడ్స్ గురించి కూడా. కాయ సైజు చిన్నగా ఇంపార్టెంట్ కదండి. దాంట్లో దూది శాతం ఎంత ఉంది, అలాగే గింజల సైజు ఎంత ఉంది, గింజల శాతం ఎంత ఉంది. మనకు గింజలు అనేది 9 నుంచి 10-12 మధ్యలో ఉందనుకో, అది వెయిట్ బాగా వస్తుంది. రైతులు చాలామంది కాయ సైజు చిన్నగా ఉంటుంది, అది ఇంపార్టెంట్. మనకు వెయిట్ రావాలి, మార్కెట్కి పోయినప్పుడు రేటు రావాలి. అలాగే చివరికి మనకు దిగుబడి ఎన్ని క్వింటాలు వచ్చింది చూసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. కాయ సైజు చిన్నగా ఉంది, కాయ పెద్దగా ఉంది, వెయిట్ రాదని కాదు. మనకు చివరిలో అమ్ముకొచ్చిన తర్వాత ఎకరాకి ఎన్ని క్వింటాలు వచ్చింది అది ఇంపార్టెంట్. అది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇది అంకుర్ సీడ్స్ వాళ్ళది. మనకు సువర్ణ కానీ 3224 కానీ ఈ 2 వెరైటీస్లో ఏదైనా మీ దగ్గరలో ఉన్న షాప్లో తీసుకోండి. ఇంకొక రైతులు గుర్తుపెట్టుకోండి, రేటు ఎక్కువ పెట్టి మాత్రం తీసుకోకండి.
ఈ వీడియోలో కానీ కింద మనకు వాట్సాప్లో గ్రూప్ ఇస్తాను, కింద కామెంట్లో ఆ గ్రూప్లో జాయిన్ కానండి. మీకు సపరేట్గా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కూడా మా మార్కెట్లో ఇవి ఉన్నాయి, మా ఫర్టిలైజర్ షాప్ మా దగ్గరలో ఇవి ఉన్నామంటే దాంట్లో ఏదైనా బెటర్ ఉన్నా కూడా నేను చెప్తాను. మీ ఏరియాని బట్టి మీరు వేసుకోవచ్చు. అదేవిధంగా మనకు తులసి సీడ్స్ వాడిది తులసి 7 కూడా ఇది ఎర్ర నెలకు, నల్లరేగడి నెలకు, ఇది హెవీ భూములకు అంటే మనకు జర బలమైన భూములకు బాగా వస్తుందండి. ఎవరైతే బలమైన భూములు ఉన్నావో ఈ తులసి 7 తులసి ఎర్ర నెలకు, నల్లరేగడి నెలకు బలమైన భూమి ఎరువులు ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకి ఇవైతే వేసుకోండి, బాగా సూటబుల్ అవుతుంది. ఇది కూడా దిగుబడి వచ్చేసి మనకి ఎకరాకు వచ్చేసి 10 నుంచి 15-20 మధ్యలో కూడా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే నీటి సౌకర్యం 20 క్వింటాలు ఎప్పుడు వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ సమయంలో వర్షం పడాలి, లేదంటే మన బోరు కింద చేసుకున్నట్లయితే 20 క్వింటాలు రావడానికి అయితే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం వర్షాధారంగా చేసుకున్నట్లయితే మనకు 8 నుంచి 12-15 వరకే లాస్ట్, అంతకుమించి రాదు. ఎందుకంటే మనకు స్టేజ్ దాటిన తర్వాత వర్షాలు బంద్ అవుతాయి, జనవరి అట్లా టైంలో వర్షాలు బంద్ అవుతాయి కాబట్టి అప్పుడు మనకు 2-3 క్వింటాలు లాస్ అవుతాం కాబట్టి వర్షాధారంగా 20 క్వింటాలు రావడానికి ఆస్కారం ఉండదు. ఇది ఒకటే రైతులు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు GHH 029 అండి, ఇది కూడా ఈ లాంగ్ డ్యూరేషన్ కాపండి, మంచి ఎర్ర నెలకు, నల్లరేగడి నెలకు, మధ్యస్థ నెలలకు ఇది చాలా సూటబుల్ అవుతుంది. బయోసీడ్స్ వాళ్ళ GHH 029 ఇది కూడా మంచి వెరైటీ. ఇది కూడా ఎకరాకు వచ్చేసి మనకు 8 నుంచి 15-16 క్వింటాల మధ్యలో వస్తుంది. ఇది కూడా అన్ని వాతావరణకు మనకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అన్ని ఏరియాలకు సెట్ అవుతుంది ఈ GHH 029. అదేవిధంగా మనకు రాశి సీడ్స్ పడది ప్రైమ్. ఈ ప్రైమ్ అనే వెరైటీ కూడా మనకు ఇసుక నెలకు, నల్లరేగడి నెలకు, ఎర్ర నెలకు, చౌడు నెలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్రైమ్ అనేది హైటు ఇసుక నెలలో ఎట్లా వస్తుందంటే మనకు మామూలుగా హైటు ఎక్కువ పెరగకుండా దాని సైడ్ బ్రాంచెస్ దగ్గరగా వస్తాయి, జడకాపు వస్తుంది, అలాగే కాయ సైజు మీడియం ఉంటుంది, పత్తి తీయడానికి కూడా సులువుగా ఉంటుంది. ఇది ఎక్కువ దిగుబడి రావాలనుకుంటే మీరు ఒక ఎర్ర నెల కానీ నల్లరేగడి నెలలో పెట్టుకోండి. అలాగే మనకు ఎరువులు ఎక్కువ వేసే భూమిలో కూడా మనకు పశువుల ఎరువు వేసిన దాంట్లో కూడా ఈ దిగుబడి అనేది బాగా వస్తుంది. దీన్ని వాటర్ కూడా నీటి సౌకర్యం ఉన్న వాళ్ళు కూడా ఈ రాశి ప్రైమ్ కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ యుఎస్ సీడ్స్లలో US 7067 ఇది గత 2-3 సంవత్సరాల నుంచి బాగానే పండుతుంది. కొంతమంది ఏమంటున్నారు అంటే వెయిట్ తక్కువ వస్తుందన్న, కొంతమంది వెయిట్ తక్కువ వస్తుంది అంటున్నారు. వెయిట్ తక్కువ వచ్చినా కాయలు ఎక్కువ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. వెయిట్ తక్కువ వచ్చినా పర్లేదు కానీ కాయలు ఎక్కువ వస్తాయి. అలాగే దీనికి మనకు వెయిట్ ఇంపార్టెంట్ కాదండి. ఒక సంచి చూసినంత, మనం ఒక సంచి తూకంని చూసినంత మాత్రాన ఒక సంచిని ఇంకొక సంచి వేరే సీడ్స్ తోటి కంపారిజన్ చేయరాదు అట్లా. ఎందుకంటే మనకు మొత్తం పత్తి పంట మొత్తం తీసిన తర్వాత ఎకరాకి ఎన్ని క్వింటాలు వచ్చినా అది కంపారిజన్ చేయండి. ఈ US 7067 ఇసుక నెలకు కానీ, నల్లరేగడి నెలకు కానీ, ఎర్ర నెలకు కానీ అన్ని నెలలకు సెట్ అవుతుంది. ఇది అన్ని రకాల నెలలకు కూడా వేసుకోవచ్చు. దీనిలోనే US 51 కూడా వస్తుంది, US 4071 కూడా, ఇది కూడా బాగానే ఉంటుంది. ఈ రెండు సీడ్స్లలో ఏదైనా వేసుకోండి. అదేవిధంగా మనకు ప్రవర్ధన్ సీడ్స్ వాళ్ళు రేవంత్ ఇప్పుడు చాలామంది మార్కెట్లో దొరకడం లేదని అంటున్నారు. ఈ దొరకకుండా పర్లేదు, రేవంత్ గురించి చెప్తాను ఫస్ట్గా. ఈ రేవంత్ అనే వెరైటీ కూడా మనకు ఇసుక నెలకు, ఎర్ర నెలలకు, అన్ని రకాల నెలలకు సెట్ అవుతుంది. మెయిన్గా వచ్చేసి మనకు ఈ బరువైన నెలలకు అంటే మనకు నల్లరేగడి, ఎర్ర నెలల్లో ఏ విత్తనమైనా అధిక దిగుబడి వస్తుంది. చాలామంది మనం ఏదైనా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా నల్లరేగడి, ఎర్ర నెలలో చూస్తారు. నేను కొన్ని ఇసుక నెలలో ఈ విధంగా వచ్చిందని చెప్పినప్పుడు కామెంట్లో పెడతారు, అన్న అదేమన్నా సీనా అది అని. అంటే మీకు ఎలా చూపించాలంటే నాకు అర్థం కాదు. ఎక్కువ హైట్ పెరిగి కాయలు బాగా వచ్చింది, అదే మళ్ళీ ఎర్ర నెలలో, నల్లరేగడి నెలలో వస్తుంది. ఆ దాంట్లో చూపిస్తేనేమో మా సైడ్ అంతగా రాలేదు అని కొంతమంది అంటారు. కాబట్టి నేను ఉన్నది చూపించాను. పోయిన గత 2-3 సంవత్సరాల నుంచి ఈ ఇసుక నెలలో ఈ విధంగా వచ్చింది, ఈ ఎర్ర నెలలో ఈ విధంగా వచ్చిందని ఉన్నది చూపిస్తే దానికి మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు. కాబట్టి ఈ రేవంత్ సీడ్స్ అనేది కూడా మనకు హెవీ నెలలో, బరువైన నెలలో దిగుబడి ఎక్కువ మొత్తంలో వస్తుంది. మధ్యస్థ నెలలో తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ రేవంత్ అనే కాదు, ఏ సీడ్ అయినా సరే ఇసుక నెలలో కానీ, సౌడు నెలలో కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. మామూలుగా 3-4 క్వింటాలు వస్తుంది ఇసుక నెలలో కానీ, సౌడు నెలలో కానీ. అది కూడా రావడం గగనం. ఏ సీడ్ అయినా కానీ బలమైన నెలలు ఉన్న వాళ్ళకు బాగానే వస్తుంది, 15-16 క్వింటాలు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మెయింటెనెన్స్ బాగుండాలి, నేల మెయిన్ నేల ఇంపార్టెంట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ నేల కూడా బాగుండాలి. ఇదొకటి. మనకు అదేవిధంగా మైకో సీడ్స్ వాళ్ళది బాలరాజ్ ప్లస్ కానీ, ఇది కూడా మైకోలో స్పెషల్గా ఏంటంటే మీరు మైకో సీడ్స్ ఎక్కడున్నా తీసుకునండి,
కనీసం ఒక ఎకరానే వేసుకోండి. ఎందుకంటే దీంట్లో చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది. అంటే ఆకు సైజ్ అనేది లామ్గా ఉంటుంది. మనకు రసం పీల్చే పచ్చదోమ తెల్లదోమ ఉన్నా కూడా అంత ఎఫెక్టివ్గా ఉండదు. దీంట్లో అంత రైతులకు అంత మేలుగా దీన్ని మైక్రో సీడ్స్ వాళ్ళది కనిపెట్టడం అయితే సీడ్స్ని అయితే కనిపెట్టడం మనకు అప్డేట్ చేయడం అయితే జరిగింది. రైతులకు పురుగు మందుల సమస్య తక్కువగా ఉంటుంది. ఇది ఒక్కటే రైతుకు బాగా మనకు ఈ మైక్రోసీడ్లో చాలా ఇంపార్టెంట్. ఇది రైతులకు బాగా ఉపయోగపడుతుంది. మీరు వేరే విత్తనాలకు 2-3 సార్లు మందులు కొట్టినా దీనికి 2 సార్లు కొట్టినా చాలు. ఒకసారి మందు తగ్గించినా కూడా దిగుబడి అదే విధంగా వస్తుంది. ఈ మైక్రోసీడ్స్ బాలరాజ్ ప్లస్ బౌన్సర్ ఈ 2 వెరైటీస్లో ఏదైనా తీసుకోండి మంచిగానే ఉంటుంది. మరిన్ని ఈ దాంట్లో ఇవైన తర్వాత మనకు ఇంకా కొన్ని వీడియోస్ సీడ్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క సీడ్స్ గురించి చెప్తాను. నెక్స్ట్ పార్ట్ 2లో చెప్తాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి. మంచిగా పెట్టే టైం కూడా దగ్గర వచ్చింది. నమస్కారం.